రుచిగా గుమగుమలాడే తెలంగాణ స్టైల్లో బోటి కూర, అన్నం, చపాతి, రోటీ, పుల్కా, పూరి ఇలా ఎందులోకైనా కాంబినేషన్ సూపర్ గా ఉంటుంది. ఈరోజు మన వీడియోలో బోటి కూర కమ్మగా రుచిగా చేసే ఈజీ ప్రాసెస్ చూపించబోతున్నాను. నిజానికి బోటి కూరను చాలా మంది ఇష్టపడరు, కానీ ఇలా చేస్తే రుచి పర్ఫెక్ట్ గా ఎవరికైనా నచ్చుతుంది. మరి లేట్ చేయకుండా ఈ బోటి కూర ఎలా చేయాలో చూసేద్దాం రండి. బోటిని ముందుగా వేడి నీళ్ళలో వేసుకోవాలి. వేసుకొని ఒక 2-3 నిమిషాలు ఉంచిన తర్వాత బోటికున్న వేస్టేజ్ ఆల్మోస్ట్ వెళ్ళిపోతుంది. తర్వాత తీసేసుకొని ఇలా అంటే మొత్తం బోటి క్లీన్ అవుతుంది. చాలా మందికి బోటి ఎలా క్లీన్ చేసుకోవాలో తెలియదు. ఈ విధంగా చేసుకుంటే బోటి పర్ఫెక్ట్ గా క్లీన్ అయిపోతుంది. చూడండి, హాట్ వాటర్ లో వేయడం వల్ల ఎలా వెళ్తుందో. బోటిని ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా పిసికి కడుక్కోవాలి. స్మెల్ రాకుండా ఉంటది. బోటిని ఈ విధంగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. బోటి కూరలోకి కావలసినవి ముందే రెడీ చేసి పెట్టుకున్నాను. ఒక మీడియం సైజ్ 2 ఉల్లిగడ్డలు, 2 టమాటాలు, 4-5 పచ్చిమిర్చి, ఉల్లిగడ్డను పేస్ట్ చేసి పెట్టుకున్న పేస్ట్, మరియు గరం మసాలా, లవంగ, ఇలాచి, చెక్క, బగారాకు. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన కుక్కర్ పెట్టేసుకొని సరిపడా ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత రెడీగా పెట్టుకున్న గరం మసాలాను కూడా వేసుకుంటున్నాను. తర్వాత ఇందులోకి కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను. అలాగే ఇందులోకి కట్ చేసుకున్న 2 మీడియం సైజ్ ఉల్లిగడ్డ ముక్కల్ని కూడా వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ వేగిన తర్వాత ఇందులోకి ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ పేస్ట్ను కూడా వేసుకోవాలి. ఈ ఉల్లిగడ్డ పేస్ట్ను కూడా ఆయిల్లో పచ్చి వాసన పోయే వరకు వేగించుకోవాలి. ఇందులోకి తయారు చేసి పెట్టుకున్న అల్లం పేస్ట్ను కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. కొద్దిగా పసుపును కూడా వేసుకోవాలి. మేము అల్లం పేస్ట్ లో పసుపు వేసినాం కాబట్టి ఆల్రెడీ ఎల్లో కలర్ లో ఉంది, అందుకే కొద్దిగా వేస్తున్నాను. ఇవన్నీ ఆయిల్లో వేగిన తర్వాత పక్కన పెట్టుకున్న బోటీని ఇందులో వేసుకోవాలి. బోటీ వేసుకున్న తర్వాత గ్రేవీ మొత్తం బోటీకి పట్టేలాగా ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులోకి కట్ చేసుకున్న 2 టమాటా ముక్కల్ని కూడా వేస్తున్నాను. వీటిని కూడా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. ఒకసారి మూత తీసుకొని చూస్తే వాటర్ చూడండి, ఉడికేటప్పుడు వాటర్ మొత్తం పైకి ఇలా వచ్చినాయి. ఇప్పుడు ఇందులోకి సరిపడా కారాన్ని వేసుకోవాలి. నేనైతే ఒక 2 స్పూన్ల కారం వేసుకుంటున్నాను. తర్వాత టేస్ట్కు తగ్గట్టు ఉప్పును కూడా వేసుకుంటున్నాను. ఇవి రెండింటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ వరకు మామూలుగా మూత పెట్టేసుకోవాలి, కారం వాసన పోయే వరకు. చూడండి, కారం వేసిన తర్వాత మూత పెట్టుకోవడం వల్ల ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. ఇలా కారాన్ని ఆయిల్లో ఉడకనివ్వాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని సరిపడా వాటర్ వేసుకోవాలి. కుక్కర్కి మూత పెట్టేసుకొని 10 విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలి. 10 విజిల్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఎయిర్ పోయిన తర్వాత మూత తీసి చూస్తే ఇలా ఉంది. తర్వాత బోటి ఉడికిందా లేదా ఒక ముక్క తీసుకొని ఈ విధంగా చూసుకోవాలి. ముక్క అయితే మెత్తగా ఉడికింది. తర్వాత మళ్ళీ ఒకసారి స్టవ్ పైన పెట్టేసుకొని కొద్దిగా ధనియాల పొడి వేసుకోవాలి. అలాగే కొత్తిమీర ఆకు కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ వరకు మళ్ళీ ఉడికించుకోవాలి.
5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే గుమగుమలాడే బోటి కూర తయారైపోయింది. ఇది అన్నంలోకి, చపాతీలోకి, పూరీలోకి, రోటీలోకి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. మా వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.